ఓకే, సెట్ లో ఎలా ఉంటాడు అల్లు అర్జున్ గారు? బాగుంటాడండి. అంటే అందరితో మంచిగా మాట్లాడడం, మంచిగా ఉంటాడు. మరి యాటిట్యూడ్ ఎక్కువ, లేదండి, ఎవరిని అదంతా పట్టించుకోవడం డూప్ అంటూ ఉంటారు. మాటలండి, అదంతా డూప్ మాటలు. సార్ చాలా అంటే చాలా మంచోడు, అందరు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు, అందరికి కూడా దండం పెట్టే మాట్లాడతాడు. చాలా అంటే చాలా మంచోడు సార్. ఓకే, ఇంకెవరితో అందులో మాట్లాడు? పుష్ప 2 రష్మికతో గానీ? రష్మిక మందనతో కూడా మాట్లాడామండి. ఆ. కేశవన్నతో మాట్లాడాము. అంటే ఆల్మోస్ట్ చాలా మందితో, ఆ అందరితో మాట్లాడాము. చాలా మంది ఫొటోస్ కూడా దిగాము. కానీ అల్లు అర్జున్ సార్ కూడా ఇస్తానన్నాడు, కానీ సెట్ లో ఇవ్వను, నేను సెట్ షూట్ అయిపోయిన తర్వాత ఇస్తాను అన్నాడు. ఓకే, మాకు అక్కడ బాధేసింది. అంటే లైక్ ఆయన కూడా ఆన్ షూట్ కదా, కాస్ట్యూమ్ పైన ఉన్నట్టున్నాడు. రష్మిక మందన కూడా ఇచ్చింది ఫోటో. అల్లు అర్జున్ తో దిగారా మరి? లేదండి, అందరితో దిగాము. కానీ ఆయన ఫోటో అడిగితే సారు నేను ఇప్పుడు సెట్ లో ఉన్నాను కదా, ఇప్పుడు ఇవ్వను అని చెప్పాడు డైరెక్టే. మేము గమ్ముగా అయిపోయాం. అదొకటి చాలా బాధాకరంగా అనిపిస్తుంది. 20 రోజులు నటించారు, 20% మూవీలో ఉన్నారు, అంటే ఫోటో లేకపోయినా టీజర్ లా కనిపిస్తాం, ఇంకా మూవీ మొత్తం కనిపిస్తుంది, అది హ్యాపీ అనిపిస్తుంది మాకు. సూపర్. ఇంకా సాంగ్స్ లో కూడా ఉన్నారు అనుకుంటా మీరు అందులో? సాంగ్ లో ఉన్నాము, మళ్ళీ ఫైట్ సీన్ లో ఉన్నాము. ఫైట్ సీన్ కొడతారా ఇట్లా ఎవరన్నా? మమ్మల్ని ఎవరు కొట్టరండి, కొట్టేంత లేదులే అక్కడ. షూట్ లో మంచిగా జరిగింది. ఓకే, షూట్ అయితే మంచిగా జరిగింది. సరే, అంటే ఇలాంటి ట్రాన్స్జెండర్ సంబంధించి కూడా చేస్తూ ఉన్నావు నువ్వు. సో మీరు ఒక మెన్, ఇంకా మీరు అంటే ఎట్లా అంటే ఒక మూవీకి, ఒక సీరియల్ కి ఎవరన్నా ట్రాన్స్ కావాలన్నా, లేడీ గెటప్స్ కావాలన్నా నాకు కాల్ చేస్తారు. నాకు కాల్ చేయడం ద్వారా నేను ఎంతమంది కావాలని వాళ్ళని అడగడం, కానీ ఎంతమంది ట్రాన్స్ కావాలి 10 మంది అంటే నేను నాకు తెలిసిన వాళ్ళందరినీ, అంటే వీళ్ళని కూడా ఒక రేంజ్ లో చూపించాలి, వీళ్ళు కూడా సమాజంలో ఒక పర్సన్ నేను అని చూపించాలని చెప్పి నేను కొత్త ట్రాన్స్, అంటే ఇవాళ వచ్చిన షూట్ కి ఇప్పుడు వచ్చిన వాళ్ళని కాకుండా నెక్స్ట్ టైం షూట్ ఉన్నప్పుడు ఇంకొకరిని కొత్తగా పరిచయం చేస్తా. అట్లా అంటే అందరూ ఉండాలి, అందరు మంచిగా ఉండాలి, వాళ్ళకి కూడా మంచి పేరు, గుర్తింపు అనేది రావాలని చెప్పి నా కోరిక. ఓకే, మీరు ఎక్కడ పుట్టారు ఏంటి? నాది వచ్చి నెల్లూరు అండి. మేము ఒకప్పుడు అంటే అమ్మ పనికి వెళ్తేనే తినాలి అంటే నాన్న వదిలేసేసాడు. ఎప్పుడు అంటే నేను 3 months ప్రెగ్నెంట్ అప్పుడే నాన్న వదిలేసాడు అమ్మని. అమ్మ కడుపులో నువ్వు 3 months అప్పుడే వదిలేసాడు. ఓకే, మీరు ఎంతమంది? నేను ఒక్కడిని. అయ్యో, నేను ఒక్కడిని. అప్పటి నుంచి అమ్మ నన్ను చాకి డిగ్రీ స్టడీ సూపర్. డిగ్రీ చదివావా? అయిపోయింది డిగ్రీ. ఎక్కడ? నెల్లూరు రామకృష్ణ కాలేజ్. ఓకే, డిగ్రీ చదివిన తర్వాత ఇటు హైదరాబాద్ కి వచ్చారా? అంటే నాకు ఒక 1 year బ్యూటిషియన్ నేర్చుకున్నా. ఓకే, బ్యూటిషియన్ మేకప్, హెయిర్ స్టైల్స్ మొత్తం, మెహందీస్ మొత్తం వచ్చు. మనం నేర్చుకున్న తర్వాత నాకు ఇంకా ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత యానిమేషన్ స్టార్ట్ చేశాను. యానిమేషన్ నేర్చుకుందామని. యానిమేషన్ కూడా? ఓ సూపర్. అంటే మా ఊరన్న కన్నా దాంట్లో వేకెన్సీ ఉంది, ఏదో వెళ్తావా అంటే వెళ్తానని చెప్పి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ నాకు అంతగా ఏమీ బుర్రకి, అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తేనే మైండ్కి. నాకు అప్పుడు ఏంటంటే నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ బాగా. అంటే టిక్ టాక్ లో కూడా ఈ మిలియన్స్ లో వచ్చాయి నాకు ఫాలోయింగ్. అప్పటి నుంచే ఉన్నారా? గూగుల్లో కూడా అఖిలేష్ అకి 9394 కొడితే నా ఈ టిక్ టాక్స్ అన్ని వస్తాయి గూగుల్లో కూడా. ఇక నా అప్పటి నుంచి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ బాగా.